సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉండగా తిరుచానూరులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. విజయవాడకు చెందిన అలఖ్య సాంబశివరావు 11 ఏళ్ల ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ నెల 15న పెళ్లి చేసుకున్నారు. అన్నవరంలోని ఓ రామాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. అయితే తన కుమార్తె కనపడటం లేదని అలఖ్య తండ్రి విజయవాడలోని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలేఖ్య వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు అందించి అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే తిరుమల దర్శనానికి వెళ్తున్న అలేఖ్య సాంబశివరావును తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రేమ జంట అలేఖ్య శివ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాము మేజర్లమని తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమకు ఏం జరిగినా, తన భర్త కుటుంబానికి ఏం జరిగినా తన కుటుంబ సభ్యులే కారణమని అలేఖ్య తెలిపింది. తమకు ప్రాణహాని ఉందని పోలీసులే రక్షించాలని కోరిందామె. నేను ఈ శివాని ఇతను ప్రేమించుకున్నాను 11 సంవత్సరాల నుంచి. అయితే మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తే నాకు ఇష్టం లేక నా అంతకు నేను ఇంట్లో నుంచి లెటర్ రాసి పెట్టి నేను బయటకు వచ్చేసాను. 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు ఉదయం మేమిద్దరం ఒక రామాలయంలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుని తిరుపతికి వస్తుండగా తిరునచ్చూరులో మమ్మల్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు నేను మిస్ అయ్యానని చెప్పి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారంట. యాక్చువల్గా నన్ను ఎవరు ఫోర్స్ చేసి తీసుకురాలేదు. నా అంతటి నేను ఇష్టపడి తనతో పాటు వచ్చేసాను. నాకు నా ఫ్యామిలీ దగ్గర నుంచి, అంటే మా అమ్మ నాన్న, ఇప్పుడు మా డాడీ వాళ్ళని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారో మా పెద్దమ్మ ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు, నా భర్తకి, నా అత్తింటి వాళ్ళకి థ్రెట్ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి మేము వాళ్ళతో పాటు రాము విజయవాడ. మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి విజయవాడ పంపిస్తేనే మేము విజయవాడ వస్తాము. మేజర్లమే. నా వయసు 33, తన వయసు 26 సంవత్సరాలు. మేము ఎదురెస్ట్ పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని డిపార్ట్మెంట్ కేసు పెడితే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో మేము ఉన్నాం. ఇప్పుడు మాకు ఈ అమ్మాయి పేరెంట్స్ నుంచి థ్రెట్ ఉంది. మా ఇద్దరికి కానీ లేదంటే శివ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం జరిగినా కేవలం దాని పూర్తి బాధ్యత మా తల్లిదండ్రులది. మా ఫ్యామిలీ తరపున ఎవరైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళదని నేను 100% చెప్తున్నానండి. డిపార్ట్మెంట్ వాళ్ళు సొంతంగా స్పందించారు కాబట్టి నాకు మా ఇద్దరికి తగిన రక్షణ కల్పించి ఇది చేస్తారని కోరుకుంటున్నాను. నా ప్రాణానికి హాని ఉంది పేరెంట్స్ నుంచి. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ నా నుంచి బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి. పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మమ్మల్ని ఇక్కడికి విజయవాడ చేర్చి మాకు ఏదైనా న్యాయం చేస్తారు. దీనిపై తిరుచానూరు పోలీసులు స్పందించారు. కేసు వివరాలు అందిస్తే భవానీపురం పోలీసులకు ప్రేమ జంటను అప్పగిస్తామన్నారు. మిగతా కేసు దర్యాప్తు వారే చూస్తారని తెలిపారు. మరి కథకు ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి మరి.